చంద్రబాబు గారి బాధ తెలుగుదేశం పార్టీకి ఓట్లు తెచ్చిపెడుతుందంటే, దాదాపుగా తెచ్చిపెడుతుందన్నటువంటి చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఎందుకు, ఎక్కడ తెచ్చిపెడుతుందంటే చిత్తూరు, రాయలసీమ జిల్లాల్లో ఆ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. బట్ ఉదయం నుండి సాయంత్రం దాకా ఆయన మంచినీళ్లు తాగకుండా, టీ తాగకుండా, మనిషి అలా నేల మీద కూర్చునేటువంటి పరిస్థితి రావడం అన్నటువంటిది హృదయాలను కదిలించి వేసింది. అది ఎస్పెషల్లీ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ అనుకూల సామాజిక వర్గాల వాళ్ళందరిలో ఒక కసిని రేకెత్తిచ్చింది. ప్లస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పబ్లిక్ దగ్గరకు కూడా దాన్ని తీసుకువెళ్ళడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇటు వెటకారం చేస్తూ అధికార పక్షం వాళ్ళు చేసినటువంటి పోస్టులతో వాళ్ళని మరింత కిలికినట్టయింది. దాని ఇంపాక్ట్ కోస్తా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. అసలే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంది కోస్తా జిల్లాలలో. గోదావరి జిల్లాలు కావచ్చు, కోస్తా జిల్లాల్లో కావచ్చు, అలాంటి చోట్ల చంద్రబాబు దీక్ష అనేటువంటిది ఉదయం నుండి సాయంత్రం దాకా చేసినటువంటిది మాత్రం ఇక్కడ పనికొస్తుంది అన్నటువంటిది ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఏం జరుగుద్దో చూడాలి.